जय हिंद जय भारत ना మిత్రులందరికీ నా భారతీయులందరికీ నేను మొహమ్మద్ నయీం నోబెల్ ఇండియా గ్లోబల్ ట్రస్ట్ కిసాన్ మజ్దూర్ జాగృతి మంచ్ తెలంగాణ అధ్యక్షుడిని మీకు ఒక ఇంటిమేషన్ ఇవ్వాలనుకొని వీడియో చేయడం జరిగింది। మీకు ఇంటిమేషన్ అంటే మీ దాకా ఒక సమాచారం మీ దాకా పంపించాలని ఈ వీడియో చేయడం జరిగింది। ఎందుకంటే మా ట్రస్ట్లో చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, మాకు అడుగుతున్నారు మేము అప్పుల భారాన్ని అప్పుల బాధలకు ఇంత మునిగిపోయినాం బయట ఎలా వెళ్ళాలా, మేము అప్పులు చేసుకొని మేము ఎలా అయిపోతున్నామంటే సంపాదించిన సంపాదన అంతా ఇంట్రెస్ట్లకు ఈఎంఐలకు బ్యాంక్ లోన్లకు ఎన్డిఎఫ్సి లోన్లకు ఈ కంపెనీలకు కట్టుడికే సరిపోతున్నాము। మా పిల్లలకు కానీ మా రిలేషన్కి కానీ మాకు కానీ తినతందు కూడా ఉండకొచ్చింది। చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఇంకా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్ ఎలక్ట్రీషియన్స్ కానీ డ్రైవర్స్ కానీ చప్రాసీస్ కానీ అటెండర్స్ కానీ ఇంకా చాలామంది ఫోన్ చేస్తున్నారు। మాతోని కూడా ఇట్లానే జరుగుతుంది। నేను ఎక్కడికి షూరిటీ ఇచ్చినా వాడు డబ్బులు కట్టకొచ్చిండు, నా అకౌంట్కి సీల్ చేసారు, నా అకౌంట్లోకి డబ్బులు కట్ అవుతున్నాయి। నేను నా బిడ్డ లగ్గంకి తీసుకున్నా అందులోకి డబ్బులు కట్ అవుతున్నాయి। నేనేమంటే నా ఇల్లు కట్టేందుకు లోన్ తీసుకున్నా డబ్బులు ఆటోమేటిక్ కట్ అయిపోతున్నాయి। నాకు మంత్లీ మా సాలరీ రాగానే డబ్బులు కట్ అయిపోతున్నాయి, ఇల్లు నడిపేయటం కష్టమైపోతున్నది। ఇలా మాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి। ఇంత అప్పులు చేసుకొని లోన్స్ లేపుకొని ఈఎంఐస్ కట్టుకుంటా ఇలా పరిస్థితి అయిపోతున్నది। అలాగ రూపాయి కూడా ఖర్చు పెట్టాలంటే చాలా 100 సార్లు ఆలోచించే పరిస్థితికి వచ్చేసింది। ఇలా ఫోన్లు చేసి మాకు చెప్తుర్రు, అందరు చెప్తుర్రు ఒక కష్టపడి పొద్దుల నుంచి సాయంత్రం దాకా కూలి పని చేసి సాయంత్రం 500 రూపాయలు 300 400 రూపాయలు తీసుకొని వచ్చేస్తే కూడా వారానికి కట్టుడు నెలకు కట్టుడు ఆ కూడబెట్టి కట్టినా కానీ ఇంకా ఇంట్రెస్ట్లు తగ్గుతున్నాయి। మేము ఎలా ఇలాగెళ్ళి బయటికి వెళ్ళాలా, మా పరిస్థితి ఎలా కావాలా, మేము ఎవరి దగ్గరికి పోవాలా, మేము ఈ అప్పులతోని ఎలా బయటికి వెళ్ళాలా, ఈ అప్పులు మాకు ఉంచుతాయా తినేస్తాయా, మేము ఈ అప్పుల భారాన్ని బయటికి వెళ్తామా లేకుంటే లోకం విడిచిపెట్టేస్తామా అని ఇలా క్వశ్చన్స్ చేస్తున్నారు। ఇలా మాతోని అడుగుతుర్రు, ఇలా మాతోని మాట్లాడుతుర్రు మేము ఎలా చెయ్యాలని। అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు ఎవరైనా కానీ బాధపడాల్సిన అవసరం లేదు। ఒక్కసారి మా ట్రస్ట్తోని కలవండి, మేము మీకు లీగల్ గైడ్స్ మీకు సరైన సమాచారం మీకు అందిస్తాము, మీకు ఒక మార్గం చూపిస్తాము। మా దగ్గర చాలా లీగల్ అడ్వకేట్స్ ఉన్నారు। మీరు బాధపడకుండా, మీరు ఇబ్బందులు పడకుండా, మీరు ఏ తప్పులు అడుగులు లేపకుండా, మీరు టెన్షన్ పడకుండా, బీపీ షుగర్లు పెంచుకోకుండా మీరు అప్పుల బాధలకి వెళ్ళి అప్పుల భారానికి వెళ్ళి అప్పుల ఇబ్బందులకి వెళ్ళి బయట ఎలా వెళ్ళాలా అని మీకు సరైన గైడ్స్ ఇస్తాము, సరైన గైడ్స్ చేస్తాము। ఒక్కసారి మాతోని కలవండి, మా మొబైల్ నెంబర్ కూడా మీకు ఇస్తాము। మా దగ్గర చాలామంది ఉన్నారు, పర్వీన్ దేశ్ముఖ్ ఉన్నాడు, అజయ్ దాస్ ఉన్నాడు, మళ్ళా అంటే నోమాల్ డాక్టర్ ఉన్నారు, మళ్ళా అంటే అడ్వకేట్ వెంకట్ ఉన్నాడు, మళ్ళీ అంటే వెంకట్ రావు ఉన్నాడు। ఇలా చాలామంది మా దగ్గర అడ్వకేట్స్ ఉన్నారు, మీకు లీగల్ అడ్వైజర్ ఇస్తారు, ఇంకా మీకు ఈ అప్పుల భారం నుంచి వెళ్ళేందుకు సపోర్ట్ కూడా చేస్తారు। అయితే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, బాధపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి తప్పు పడాల్సిన అవసరం లేదు। ఇలాగే మీ అకౌంట్లోకి డబ్బులు ఎలా కట్ అవుతున్నాయో ఇన్ ఫ్యూచర్ కూడా ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్ ఎంతమంది ఉన్నారో ఎలా అప్పులు తీసుకొని వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు కట్ అవుతున్నాయో ఒక్క టైం వస్తుంది వాళ్ళ రిటైర్మెంట్ డబ్బులు కూడా అకౌంట్లో పడిన తర్వాత వాళ్ళ అకౌంట్లో కూడా ఇలాగే దోసుకుంటారు అని ఈ యొక్క ఇంటిమేషన్ ఇస్తూ వాళ్ళు కూడా అవేర్నెస్ అవ్వాల్సిన అవసరం ఉన్నది। ఎంత ఎంప్లాయీస్ చేస్తుండ్రో వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ఎలా కట్ అవుతున్నాయో ఏదో ఒక రోజు వస్తుంది వాళ్ళు రిటైర్మెంట్ అవుతారు, వాళ్ళు కొట్టుకునే మళ్ళీ అంటే లీగల్గా వెళ్ళేందుకు కూడా వాళ్ళ చేతుల్లో కానీ వాళ్ళ ప్రాణాల్లో కూడా వాళ్ళ దగ్గర కూడా ఒక శక్తి కానీ ఒక అలా బలం కానీ ఉండదు। వాళ్ళు రిటైర్డ్ అయినా పోయిన తర్వాత కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత ఇలాగే వాళ్ళ అకౌంట్కి
యాక్సెప్ట్ చేసి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు దోసుకుంటారు అని నేను ఒక మెసేజ్ ఇస్తూ అవేర్నెస్ కూడా మా దగ్గరికి వస్తే మేము సరైన అవేర్నెస్ కూడా మీకు ఇస్తాము. మీరు ఎలా బతుకుతారు, ఎలా బతకగలుగుతారు, ఎలా ఈ ప్రాబ్లంకి వెళ్ళి బయటికి వెళ్ళగలుగుతారు అని మీకు ఒక సరైన గైడ్లైన్స్, ఒక అవేర్నెస్, ఒక మీ దగ్గర సమాచారము, ఒక సంవిధానం ప్రకారం మీకు కొన్ని ఆర్టికల్స్ చెప్పి మేము మంచిగా మీకు ఒక చక్కగా దారి చూపిస్తామని, మీకు ఈ అప్పుల బాధలకి వెళ్ళి బయటికి వెళ్ళే తవ్వ చూపిస్తామని మా వీడియో చేయడం జరిగింది. మా వీడియోకు వేరేలా కూడా పంపించండి, మళ్ళీ అంటే షేర్ లైక్ కూడా చేయండి. మేము మీతోని ఉన్నాము. నోబెల్ ఇండియా గ్లోబల్ ట్రస్ట్ ఇన్సానియత్ కా దూసరా నామ్ నోబెల్ ఇండియా గ్లోబల్ ట్రస్ట్ మానవత్వానికి మరో పేరు అని ఈ పేరు పెట్టి మేము అందరికీ ఒక చక్కగైన తోవ చూపిస్తున్నాం. అంటే మీరు ఎలాంటి తప్పుడు వేయకండి, ఒక్కసారి మాతోని కలవండి, మీకు సరైన గైడ్లైన్స్, మీకు సరైన సమాచారం ఇస్తాము అప్పులో బయటకి వెళ్ళాలని. ఇంత చెప్పి నా మాటని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.